మీకు ఈ వీడియోలో ఒక సైకో కిల్లర్ గురించి అయితే చూపించబోతున్నాను. ఇతన్ని బేబీ కిల్లర్ అంటారు. ఇతను ఒక నరరూప రాక్షసుడు. ఇతను ఓన్లీ చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళని హత్య చేసిన తర్వాత శవాన్ని అత్యాచారం చేసేవాడు. ఇతని పేరు దర్బార్ సింగ్. ఇతను పంజాబ్ లో ఉండేవాడు. పంజాబ్ కి వలస వచ్చిన కార్మికుల కుటుంబాలని టార్గెట్ చేసి వాళ్ళ పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, చెరుకు రసం, సమోసాలు ఇస్తానని చెప్పి వాళ్ళని ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి ఆ శవాన్ని అత్యాచారం చేసేవాడు. ఇలా ఈ దర్బార్ సింగ్ మొత్తం 17 మంది పిల్లల్ని అత్యాచారం చేశాడు. వాళ్ళలో 15 మంది ఆడపిల్లలు ఉంటే 2 మగపిల్లలు కూడా ఉన్నారు. ఈ హత్యలను ఎవరు చేస్తున్నారని చెప్పి పోలీసులకు తెలిసేది కాదు. ఒకరోజు అమృత్సర్ లోని ఒక అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసి తన ఫోటోని ప్రెస్ ద్వారా రిలీజ్ చేశారు. అప్పుడు ఈ దర్బార్ సింగ్ ఒక అమ్మాయిని చాక్లెట్ ఇస్తానని చెప్పేసి ఎవరు లేని ప్రాంతాన్ని తీసుకెళ్లి హత్య చేయకపోతే అమ్మాయి అక్కడ నుండి తప్పించుకుంది. ఆ అమ్మాయి ఈ దర్బార్ సింగ్ ని గుర్తుపట్టి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. అలా ఈ దర్బార్ సింగ్ ని పోలీసులు విచారించగా ఈ 17 హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాదు తను హత్య చేసేటప్పుడు మద్యం సేవించడని, హత్య చేసి అత్యాచారం చేసిన తర్వాత మాత్రమే మద్యం సేవిస్తానని చెప్పేవాడు. మరి పిల్లల్ని ఎందుకు హత్య చేసి అత్యాచారం చేస్తున్నామని చెప్పి పోలీసులు అడిగితే పిల్లల్ని అత్యాచారం చేస్తే అరుస్తారని, అది చంపేసి అత్యాచారం చేస్తే అరవరా అని చెప్పేసి అతను చెప్పిన ఆన్సర్ కి పోలీసులు చాలా షాక్ అయిపోయారు. ఈ దర్బార్ సింగ్ కి కోర్టు జీవిత ఖైదు విధించింది. కానీ 2018లో ఇతని అనారోగ్యం బాగోక జైల్లోనే చనిపోయాడు.